పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. అనంతపురం పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కారణంగా అనంతపురంలో ఫ్యాక్షన్ పాలిటిక్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. ఇరు నేతల మధ్య మాటల యుద్ధం కారణంగా రెండు పార్టీలకు చెందిన నేతలు భారీగా చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. అయితే అక్కడ దొరికిన వస్తువులు చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. గత కొద్ది రోజులుగా అనంతపురం జిల్లాలో పొలిటికల్ వార్ పీక్స్కు చేరింది. అధికార కూటమి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఇరు వర్గాల నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అనంతపురంలో శాంతి భద్రతలకు విఘాతం కలగబోతుందనే ముందస్తు సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రంగంలోకి దిగిన కాకీలు అనంతపురం శ్రీనగర్లోని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసంపై ఒక్కసారిగా మెరుపు దాడులు చేశారు. ఈ ఆకస్మిక సోదాలతో తోపుదుర్తి అనుచరులు తేరుకునే లోపే పోలీసులు ఇళ్లంతా జల్లెడ పట్టారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో పోలీసులు జరిపిన ఈ సోదాల్లో నమ్మశక్యం కాని విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో ఫైళ్లు, పుస్తకాలు లేదా పొలిటికల్ మెటీరియల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. తోపుదుర్తి నివాసంలో భారీగా మారణాయుధాలు బయటపడ్డాయి. ప్రత్యర్థులపై దాడి చేయడానికి సిద్ధం చేసిన ఇనుపరాడ్లు, విసిరి కొట్టడానికి వీలుగా సేకరించిన రాళ్ల గుట్టలు, అంతేకాకుండా పెట్రోల్ బాంబులకో లేక దాడులకో వాడడానికి దాచి ఉంచిన వందలాది బీరు సీసాలను చూసి స్వయంగా పోలీసులే షాక్ అయ్యారు. ఈ ఆయుధాలన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఇంత పెద్ద ఎత్తున మారణాయుధాలను తోపుదుర్తి ఇంట్లో ఎందుకు సేకరించారు, దీని వెనకున్న అసలు ప్లాన్ ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేవలం సవాళ్లు విసురుకోవడమే కాకుండా ప్రత్యర్థి వర్గాన్ని, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనుచరులను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున భౌతిక దాడులకు తోపుదుర్తి పక్కా స్కెచ్ వేశారా? నగరంలో అలజడి సృష్టించి ఆ నెపం ప్రభుత్వంపై నెట్టేసేందుకు ఏమైనా పన్నాగం పన్నేరా అన్న కోణంలోనూ పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఒకవేళ పోలీసులు సకాలంలో స్పందించి ఈ ఆకస్మిక తనిఖీలు చేయకపోయి ఉంటే అనంతపురం వీధులు రక్తసిక్తమయ్యేవని, ఒక పెద్ద హింసాత్మక ఘటన జరిగి ఉండేదని ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ ఇలా మారణాయుధాలు కూడబెట్టి భౌతిక దాడులకు తెగబడ్డం ఫ్యాక్షనిజం కాక మరేంటంటూ జనం అందరినీ ప్రశ్నిస్తున్నారు.